మస్తు పనున్నది. ఏంది పనుందా? నేను నీకు నిన్ననే చెప్పినా కానీ దబ్బున తయారుగమ్మని చెప్పినవే, కాకపోతే మా అమ్మ పనికి పోయింది. ఇంట్లో పని మొత్తం నాకే ఇచ్చిపెట్టి పోయింది. అందుకే తయారు కాకుండా పని చేస్తున్నా. ఏందో ఏమో పోయే, నువ్వు ఎప్పుడు గిట్లనే లేడీ చేస్తావు. అవుతున్నాయే, ఈ 3 గిన్నెలు ఉన్నాయి కడిగేసి. ఇక అడుగుడుతోనే తయారైతా. సరేది దబ్బున పని చేసుకొని జల్దీ తయారుగా. నేను కవిత దగ్గర కన్నా వేస్తా, అది కూడా తయారైందో లేదో. సరే సరే తీపోయిరా. ఈ కవిత నన్ను తయారైందో లేదో, నేను తయారు కావాలి. ఇలా చుట్టూ తిరగాలి ఊకే తయారు గారి అని. కవిత, ఓ కవిత, ఉన్నవాయే? నువ్వన్నా తయారైనవా లేదా? ఉన్ననే, తయారైనా. యోగి ఒక జడేసుకుంటే అయిపోతుంది. అయినా నువ్వు ఒక్కదానివే వచ్చినవేందే? హరిత రాలేదా? దాని పాడుగాను, అది ఇది వరకు తయారు కాలేదే. దానింటికి పోయే నీ తానికి వస్తున్నా. అదేం మనిషో ఏమో పో. సరే గాని నువ్వేందాక ఈ చీర కట్టినావు? మనం చేసే పని అయింది, నువ్వు కట్టిన చీర ఏంది? అయ్యో బాను, బాలేదా నా చీరే? బాగలేదా అంటావు? అసలు ఏం సైలేదా చీరే? పోయిన వారం కంటే ఈ వారం మంచి చీరనే కట్టుకున్నా కన్నే. ఏం మాట్లాడుతున్నావే? బాగలేదంటే వినవా? అయినా ఎప్పుడు ముసల్దాన్ లెక్క చీరలే కడతావేందే? నా లెక్క మంచిగా మోడల్గా డ్రెస్సులు వేసుకోవాలి. ఏందే ఇది మోడల్ డ్రెస్సా? 70 ఏళ్ళ ముసల్దానికి పంజాబ్ డ్రెస్ వేసినట్టుంది. నేను మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నా అని నీకు కళ్ళు మండుతున్నాయే. నేను రోడ్ పొంట వస్తుంటే మగ పొరగాలు నన్ను చూసి ఏమంటారు అనుకుంటున్నావు? అబ్బా సినిమా హీరోయిన్ పోతుంది అనుకుంటారు. ఇంకా నయ్యం, సిమ్రాన్ పోతుంది అనుకోలేరు. అంటారే, నిన్నెందుకు అన్నారు? నువ్వు హీరోని కాబట్టి నిన్నంటారు. నాకు కూడా నీలెక్క పెళ్లి కాకపోతే డ్రెస్సులు వేసుకుంటే నా మొగడు తిడతాడని చీరలు కట్టుకుంటున్నా. నీ అవ్వ, ఏదో ఒకటి తీయరాదే. అరే ఓదికు లేట్ అవుతుందంటే మళ్ళా ఎండకు డ్రెస్సులు చెమటలు పట్టి ఖరాబ్ అవుతాయి. సరేది ఇదైతే భయ్ మంచిగానే ఉంది. పోదాం దారితే దానికి. అదన్నా తయారైందో లేదో, ఇంకా గిన్నెలు తోముకుంటా ఇల్లు ఉడ్చుకుంటా అట్లనే ఉందో ఏమో. రర్రీ మేమేమైనా కొత్త చుట్టాలా మాయే రర్రే అంటున్నాం? వస్తూనే ఉంటే అయితే పొర్రే మరి. నేను ఏ కాలం అయ్యే తయారయ్యి మీరు ఏ టైంకి వస్తుర్రు? ఇప్పుడు అయ్యే వచ్చేది? టైం అంతా వేస్ట్ చేస్తుర్రు. ఇగోనే హరిత, నీతోడు వచ్చిన పంచాయతీకి ఇది. అందరికన్నా ముందు నేను నీ తానికే కదనే వచ్చింది. నువ్వే తయారు కాకపోతివి. మళ్ళా చూడు ఎట్లా మాట్లాడుతుందో ఇది. నువ్వు ఓడితోనే తయారయ్యి ఎప్పుడో కూర్చున్నాయిడా. కూర్చొని యాస్టకు వచ్చింది. ఇక నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నా మీరే వచ్చిర్రు. అయ్యిందేదో అయ్యింది. పర్రి ఇప్పటికే మస్తు లేట్ అయ్యింది. సరే అవునే, వెయిట్ చేసి పిచ్చేలేస్తుంది. ఏరే వీళ్ళు ఇంకా వస్తలేరు. నాకేం తెలుసే, వాళ్ళేమన్నా నాకు చెప్పిరా? నేను కూడా నీలకనే కదా వెయిట్ చేస్తున్నా. ఇగోనే, ఇంకొక 15 నిమిషాలు చూద్దాం. రాకపోతే చక్కగా పోదాం. ఈ ముసలోళ్ళు పెట్టుకుంటే మనకు పనే కాదు. సరేనే, సప్పుడేక పోదాం. ఎందుకు ఆగలే అంటే మీకోసం వెయిట్ చేసి పోయినామని చెప్దాం.
ఉందే వస్తురు వస్తురు కదా. ఏమైందే గింతసేపా రానికి? మేము ఎప్పుడో తయారై వచ్చినాం. మీకేందే బుడ్డ బుడ్డ పోరగాళ్ళు, మీ అవ్వ అయ్య పని చేస్తే తింటారు, బయట తిరుగుతారు. పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది మీకు. సరే కవితక కంటే పెళ్ళి అయింది, పని ఉంటుంది కాబట్టి లేట్ అయింది. మరి మీ పెళ్లి కానోళ్ళకి ఎందుకు లేట్ అయింది? నేను ఎప్పుడో తయారైనే, వీళ్ళిద్దరు తయారయ్యాక ఆగేసరికి ఈ టైం అయింది. లేకపోతే మీకన్నా ముందే వచ్చి నిలబడదు ఈడ. హరితక్క మరి నీకెందుకు లేట్ అయిందే? నాకెందుకు లేట్ అయిందా? మా అమ్మ ఇంట్లో పని అంతా నాకు ఇష్టపెట్టి పనికి పోయింది, అవి చేసేసరికి లేట్ అయింది. ముగ్గురికి ముగ్గురు మంచిగా ఉన్నారు పట్టు, ఇప్పటికే లేట్ అయింది కదా వారి పోదాం. మీకు ముచ్చట చెప్తా, ఎవరు నవ్వొద్దు మరి. నేను కూడా నవ్వనే, ఏందో చెప్పు. బానంట రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే సినిమా హీరోని లెక్క ఉంటుందని ఊరు పోరగాళ్ళందరూ అన్నారంట. ఎందుకు నవ్వుతుర్రే? ఆ పోరగాళ్ళు నన్ను సినిమా హీరోయిన్ లుక్కున్నా అని అన్నారని మీ అందరికి కుళ్ళే. అవునే, బానన్న దాంట్లో తప్పే ఉన్నది, అది సేమ్ సినిమా హీరోయిన్ లెక్కనే ఉంటది. అవునా? ఏ సినిమా హీరోయిన్ లెక్క అనిపించిందా నీకు? ఏ హీరోయిన్ లెక్క అంటేందే, అది మస్తు మంది హీరోయిన్ల లెక్క కనబడుతుంది. రమప్రభ, కోవేసర్ల, రాధిక, భానుప్రియ, ఇట్లా పాత పాత ముసలి హీరోయిన్ల లెక్క మొత్తం కనబడుతుంది. మస్తు కడుపు వస్తుంది. హీరోయిన్ బాను నువ్వు. అరే ఈ పోరగాళ్ళు మంచి తయారై ఏడిపోతురా, లేక పోయిన వారం కూడా ఇట్నే పోయిరా. అరే వాళ్ళకి పోరగాళ్ళు కాపాడుతున్నారా? నువ్వే పోరను పెట్టుకొని. ఏ పోరగాళ్ళ పెద్దలో తీరా, అసలు వాళ్ళు ఏడిపోతారు అంటావురా? నాకేమైనా తెలుసారా? పా వాళ్ళ ఎంకలో పా, తెలుస్తుంది. నడు. వచ్చి రాయే, మనం వచ్చినట్టయితే ఎవరు చూడలేగానే. ఎవరు చూడలేదే. నడువురిగా స్టార్ట్ పెడదాం. నాకేం తెలుసురా? వీళ్ళేమో చేసేటట్టు ఫోన్ దారా రే. అరే గిన్నెకు వచ్చాక పోతావారా? వాళ్ళు ఏం చేస్తారు ఇవాళ చూసే పోవాలి. సరే సరే పారా. పరా పరా. బాగుంది, ఇక స్టార్ట్ పెడదామా? రెడీ, 1 2 3 తీర్ర ఫోన్లు. ఎవరెవరి దగ్గర మంచి మంచి రీల్స్ ఉన్నాయో అవన్నీ షేర్ చేయరు, అందరం కలిసి చేసుకుంటాం. నాకు కూడా షేర్ చేయరి, నాకు చెయ్యరి ఫస్ట్. ఈ పాట చేద్దామా? తీస్తా పాట ఫస్ట్. 2 మంచి 1 యాక్షన్. సేతులియ నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. అక్క నా దియ్య అక్క పెద్ద కదా. ఎంతమందికి అండి? అక్క కట్ట దిద్దాం. నెక్స్ట్ నేనే, నేను తీసేది మీకు. ఓకేనా అక్క? రెడీ? ఓకే, 3 2 1. సన్నమల్లల వాసన ఓ భవనము పోతవాట, ఓ భవనము పోతవా నా దారి నాకు చూపవా.
అబ్బక్క మీ రీల్ మస్తు వచ్చిందే ఇగో మంచిగా వచ్చిందక్క నేనైతే అక్క నాది అక్క వచ్చి మీతో వస్తే గిదే కథ నాకు మాత్రం రీల్స్ తీయరు కానీ మీ అందరికి నేనే తీయాలి నేను తీసాక్క ఇప్పుడైతే నాది నాది ఫోన్లది ఫస్ట్ నాది అందుకే ఐఫోన్ కొనుక్కోవద్దు ఏ పట్టుకోవే గిదే ఎఫెక్ట్ మంచిది నాకు కూడా కదేది సరే త్యాగురు జరగనాడు జరుగురే దీంతో ఇదే బాధ రెడీ అనే రెడీ 3, 2, 1 ఏమని కట్టువే చేసుకుందాం. అయిపోయింది ఇక చూసుకో ఎంత మంచిగా వచ్చిందో నాకు కూడా గిట్నే తీయాలి తీసాక అబ్బాక మంచిగా తీసినవే ఇప్పుడు నీకు తీసది వీళ్ళేంది గిటి చేస్తుర్రు వస్తాయి చేస్తే అందరం ఒకటే దిక్కు చేసుకుని ఒకటే ఫోన్లో చేసుకుందాం మళ్ళీ మీరో దిక్కు మేమో దిక్కు అయితే పాటలు వినబడకుండా కన్ఫ్యూజ్ అయిపోతాయి రీల్స్ చేసేటప్పుడు ఏయ్ మీకేమైతుందే మేము చేస్తే అయినా మీకేమైనా డిస్టర్బెన్స్ అయితే పెద్ద బాక్స్ తెచ్చుకొని పెట్టుకొని చేసుకోర్రి మమ్మల్ని ఎందుకంటూరే అక్క ఈ లడ్డుదాని సోపతి పడితే ఇట్లేనే ఏడా గెలవనియదు మనం రీల్స్ వేసుకొని ఇస్తలే చూడు అది మాత్రం ఆడిపోయి వేస్తుంది గట్టినే ఉంటుంది దీనికి ఫస్ట్ రీల్ చేసుడు నా తప్పు ఛీ చేసుకోరు ఏ వాళ్ళు గట్టినే ఆర్డర్ తీయ నువ్వు మంచి పాట పెట్టు చెప్పరా ఏ పాటనా నువ్వు గీ పాటనే అక్క నేను ఇప్పుడే పంపినా కదా గదే గదే పెట్టు మంచిగా మంచి పాటనే దోలాడుతుంది ఓకేనా అద్దాలు పెట్టుకో అగో అద్దాలు ఎప్పుడు పడ్డాయా నీకు ఏమో కదా ఏ అద్దాలు వల్లేదే సోకు అనుకున్నా రీల్స్ అలా మంచిగా పడుతుందని మంచిగున్నాయా ఓ నీ సోకు సైకిల్ దొక్క అందంగానే ఉన్నాయి పట్టు 3, 2, 1 నీ పాదమోపగాయం మా నా లోకం మారలే ఆ పాట మంచిగా ఉంది మేము కూడా చేస్తాం దోలాడుకో లేదంటే నా ఫోన్ నేను తీసుకుంటాం. మంచిగా వచ్చింది పక్కది ఏం చేసినా మస్తు ఉంటది సరే ఇప్పుడు నాకు దియ్యి నేను తీస్తా ఏమొద్దు నేను నువ్వేది నీకు కావాలి నాకు అద్దాలు నేను కూడా దీని పాటనే చేస్తా 3, 2, 1 వెళ్ళిపోకలా ఉండిపోయిలా కళ్ళ ముందర కొంతసేపిలా నా లోకం మారలే నీ గాలే సోకగా మంచిగా వచ్చిందా మంచిగా వచ్చింది అక్క ఎంత మంచిగా ఉన్నది వెనకాల బ్యాక్గ్రౌండ్ మస్తు పడుతుంది మంచిగా స్కై ఇట్లా ఓకే రైట్ 3, 2, 1 అగో ఈ అక్క వీళ్ళు వచ్చింది రీల్స్ చేయనిక మామిడి తోట కొత్త మామిడికాయలు ఎంపుకుంటారని మనం అనుకుంటాం కదా ఏ పార అడుగుదాం వీళ్ళకి ఏడా జాగా దొరికినట్టు ఈడొచ్చి రీల్స్ చేస్తున్నా నడుపారా ఏ మీరేందుకు తోటలో రీల్స్ చేస్తారు మీకు ఇల్లు లేవా చేసుకోనికి ఇంట్లో చేసుకోవచ్చు గానా అసలు రీల్స్ విలువ నీకేం తెలుసురా రీల్స్ బయట మంచిగా పచ్చదనంగా ప్రకృతిలో వేస్తే ఎన్ని లైకులు ఎన్ని ఫాలోవర్స్ వస్తారో నీకేం తెలుసురా అబ్బో ఎవరి తోటకు వాడితే వాళ్ళ తోటకు వచ్చి దొంగతనం ఇసుడు అవసరమా? మేము గీడరీలు చేసుకుంటుంటే మీకేమైతుందిరా? ఇదేమన్నా మీ తోటనా? అవును ఇది మా తోటనే. వామ్మో ఇది వీళ్ళ తోట నడవర్రి
నాదిలో కూడా తోట ఎప్పుడు తీసుకుర్రా? ఉత్తగానే అన్నారా? ఇందిరా ఉట్టినా అన్నవా? నేను నిజమే అనుకుంటే కదా పిచ్చోడా, నేను నిజమే అనుకున్నా తీసుకున్నా అంటే. మరి లేకపోతే ఏందిరా, ఈ ఆడలకి ఏడ పడితే ఆడ రీల్స్ బాగా అవుతుంది అందుకని అట్లా అన్నా. అబ్బో బాగా తెలియదురా నీకు, నేను ఏమో అనుకున్నా. పాప అనంత వేస్ట్ అయ్యి ఇదికొచ్చి.